నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జీవితంలో ప్రతికూలత పరిస్థితిని ఎదుర్కోవాలి అని అంటే ఏం చెయ్యాలి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. మనకు వచ్చేవంటి మెయిల్ మెసేజ్ ద్వారా కానీ కావచ్చు, మీ ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, భక్తులు అనంతమైన వంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. వారికి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి. ఉమ్, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడ ఉండవు? అన్ని చోట్లలో ఉంటాయి. ఆ, ఎప్పుడైనా కూడా చక్కగా మీరు బాగా అలంకరణ చేసుకొని ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చిన స్త్రీ అయినా పురుష అయినా, అబ్బాయి ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి, ఎంత బాగున్నాడు ఈ అమ్మాయి అంటే అయిపోయినట్టే. ఆ, ఇంటికి వచ్చిన తర్వాత తలకాయ నొప్పి, వాంతులు, విరోచనాలు, ఉమ్, రకరకాలమైనటువంటి వ్యాధితో బాధపడుతూ అవును. ఉంటాం. అది మరి ఏమైనా తిన్నామా, ఏమైనా చేసామా, ఏం చేయలేదు అంతే. ఎలా బయటికి వెళ్ళి కొంతమంది డైట్ చేస్తారు, ఎక్కువ శాతం తినరు, చేయరు. అవును. చాలా వరకు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఉమ్, ఊరికి అలా ఫంక్షన్ వేళ వస్తే ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఉమ్, సో తరచుగా స్త్రీలకు విపరీతమైనటువంటి బాగా శిరోధార ఉంటుంది, అలంకారం ఉంటారు, నవరసంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం తలగడానికి అవకాశం ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉమ్, ఎక్కడ పోయినా, బయటికి పోయినా ఇది కూడా అబ్బో ఎంత ఇదిగా ఉంది అమ్మాయి, ఏంటి అది ఇదని, అది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది ఇంపాక్ట్ ఎక్కువ కనపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వెనకట్లో ఏం చేసేవాళ్ళంటే గుమ్మంలోనే కాలు కడుక్కోవడానికి పెట్టేసేవాళ్ళు. ఉమ్, పెట్టేసి కాలు అవును, కడుక్కు నీళ్లు లోపల వచ్చేవాళ్ళం పెట్టేస్తారు. మనం. అవును. ఇప్పుడు అంతా కూడా ఫ్లాట్స్ కల్చర్ వచ్చేస్తుంది. అవును, అవును. సో డైరెక్ట్ హాల్లో ఎంటర్ అవ్వడంగా తప్ప ఉమ్, బాత్రూంలో వెళ్తే కానీ మనకు కాలు కడుక్కోవడానికి వీలు పడదు. అవును. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ జనరేషన్కి Yes, వచ్చేసింది. అవును. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్లాక్ పెప్పర్. ఉమ్, బ్లాక్ పెప్పర్ తెలుసు కదమ్మా? తెలుసు. నల్ల మిరియాలు. నల్ల మిరియాలు. ఉమ్, నల్ల మిరియాలు మరియు మనకి ఎండు మిరపకాయలు ఉమ్, మరియు ఉప్పు, ఈ మూడు కూడా ఏం చేయాలంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి అక్కడ ఇంట్లో సాంబ్రాణి పొగరు ఉందన్నా, లేకపోతే ఆ రోజుల్లో బొగ్గు పొయ్యి ఉండే కాబట్టి బొగ్గు పొయ్యిలో వేస్తారు అవును. కాబట్టి అటువంటి లేనప్పుడు ఏం చేయాలంటే కాస్త మనకు కొబ్బరికాయ కొట్టేసినటువంటి పెంకలు ఉంటాయి కదమ్మా, ఉమ్, ఉమ్, ఆ పెంకలు పలగొట్టుకొని తగలబెట్టి దాన్ని చల్లార్చిన తర్వాత వేడిగా ఉంటుంది కదా, ఆ సమయంలో దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత పడపడపడని పోతుంది. ఉమ్, సో ఇటువంటి ఇంపాక్ట్ అనేది కంపల్సరీ Okay. జరుగుతుంది. అంటే ప్రశ్న ఇలా కూడా రావచ్చు, అంటే ప్రతిరోజు వేసుకోవాలా గురుగారు, మరి లేకపోతే ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పుడే వేసుకోవాలా, ఉమ్, లేకపోతే అమావాస్య పౌర్ణమికే వేసుకోవాలని ఉంటుంది. అంటే ఎప్పుడు మీకు ఇది ఇంపాక్ట్ ఎక్కువ పడుతుందో ఉమ్, తేడా తెలిసిపోతుంది. ఆ, నిన్న ఉన్నట్టుకి ఇవాళ ఉన్నట్టుకి, ఇవాళ మధ్యాహ్నం ఉన్నదానికి, ఉదయం ఉన్నదానికి చాలా వరకు తేడా తెలిసిపోతుంటుంది. ఆ, ఆ తేడా తెలిసిపోయినప్పుడే మీకు మీలో ఉన్నటువంటి అవగాహన ఏంటనేది మనకు ఉమ్, తెలిసిపోతుంది. కాబట్టి అప్పటికప్పుడు మీ పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉమ్, పురుషులకైనా అంతే. మరి అదే విధానంగా బాల అరిష్ట దోషంతో ఉన్నవంటి పసిపిల్లలు, ఓకే. పిల్లలు బాల అరిష్ట దోషాలు బాగా తగులుతాయి. ఎందుకు అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని ప్రతి వాళ్ళు వచ్చి ఎత్తుకుంటారు, అవును, ముద్దులాడుతుంటారు. అవును. పాప కావచ్చు, బాబుడు కావచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక ఎవరైతే ఎత్తుకుంటూ ఉంటారో వాళ్ళు ఉన్న వంటిని బ్లాక్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఆ పిల్లలకి తగులుతుంటుంది. ఉమ్, రాత్రి బాగా కడుపు నొప్పి అని, అది నొప్పి అని విపరీతంగా ఏడుస్తుంటారు. అవును. తెల్లవారుజామున దాకా ఏడుస్తుంటారు. అది ఏంటంటే బాలారిష్ట దోషం అంటారు. ఉహు, ఆ బాలారిష్ట దోషం ఏంటంటే రకరకాలమైన మందంతా వచ్చి ఎత్తుకుని ఉంటారు. కాబట్టి దానికంటూ ఎత్తుకోకుండా ఉండకూడదు, ఉమ్, ఎత్తుకోవచ్చు. సో ఆ ఒక వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వేడి నీళ్ళు పెట్టి ఉమ్, ఆ ఒక పసిపిల్లని బాగా ఉమ్, తుడిచాక ముందు కాస్త ఉప్పును మిరియాలు సేమ్ అదే విధానంగా తిప్పేసి? చెప్పేసి ఉమ్, ఆ అమ్మాయి తలకాయ పక్కనే నిప్పు పెట్టి పొగ వేసి ఆ పొగకు చూపించాలి. ఉమ్, చూపించిన తర్వాత పక్కన తీసుకెళ్ళి శుభ్రంగా వేడి నీళ్ళలో బాగా తుడిచేసి విభూది పెట్టి పడుకోబెడితే బ్రహ్మాండంగా పడుకుంటుంది. సో ఈ రకమైనటువంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఉమ్, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశం పడుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అదే విధానంగా పురుషులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పిల్లలు బయట క్రికెట్కి వెళ్ళో, అక్కడికి వెళ్ళో, ఇక్కడికి వెళ్ళో, ఉమ్, ఇంకెక్కడో వెళ్ళో తిరిగి వస్తున్నా అక్కడ 3 తవ్వలు తిప్పి పడేసి పెడుతుంటారు. అవును. నిమ్మకాయ అని, ఉమ్,
ఏదో కొబ్బరికాయ. కొబ్బరికాయలు అనేసి గుమ్మడికాయ అని మరి ఇంకేదైనా సూదులు కూర్చొని బొమ్మలు కానీ అటువంటిది ఒక ఇస్తరాకులు వేసి పెడతారు. ఆ పిల్లలకి ఏం తెలుసు, ఉత్త వయసులో అవును. ఉంటారు. 12 13 13 14 ఏళ్ళ పిల్లలకి ఏం తెలుసు ఉంటుంది. ఆడుకున్న మజాలో వాళ్ళు తిరిగి వస్తుంది దాంట్లో తాక్కుంటే కొట్టుకుని వచ్చినా వాళ్ళకి ఆశ్చర్యపడే విషయం లేదు. కొబ్బరికాయ తనుకొని వచ్చినా కూడా ఆశ్చర్యపడే విషయం లేదు. అవును. వాళ్ళకి ఆడుకున్న వయసు మైండ్, వాళ్ళకి మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇదేదో ఏం తెలియదు. చేశారు కదా అని ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లాక్ మ్యాజిక్. ఆ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవుతుంది. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలంటే వారి ఒక వస్త్రాలు ఏదైతే ఆ రోజు వేసిన వస్త్రాలు తీసి తగలబెట్టేసి కొత్త వస్త్రాలు వేసి వాళ్ళకు దిష్టి తీసి చక్కగా విభూతి పెడితే ఈ ఎనర్జీస్లన్నీ కూడా పోవడానికి పనిపడుతుంది. ఓకే. ఇటువంటి ఎందుకంటే 3 తవ్వలు ఎక్కడ చూస్తే అవే ఉంటాయి. స్త్రీలకైనా పురుషులకైనా ఇమ్మీడియట్గా ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.